నమస్తే. సో ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ చౌరస్తా ఏదైతే ఉందో ఈ ఫ్లైఓవర్ కింద ఉన్నాం. సో ఇక్కడికి టువర్డ్స్ హయత్ నగర్ అటు వెళ్ళే దారి అవ్వచ్చు, ఇటు దిల్స్ నగర్ వెళ్ళే ఈ మధ్యలో ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ ఫ్లైఓవర్ పైన చూసుకుంటే ఇక్కడ ఒక్క సిగ్నల్ కూడా లేదు, ఒక యూటర్న్ కూడా లేదు. యూటర్న్ వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, ఇటు సైడు సిగ్నల్స్ కూడా లేవు. సో పాదాచారులు ఎవరైతే ఉన్నారో రోడ్డు క్రాస్ చేయాలంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉప్పల్ నుంచి వెళ్ళి ఇటు హస్నాపురం వెళ్ళేవాళ్ళు, వనసలిపురం వెళ్ళేవాళ్ళు ఈ రోడ్డు క్రాస్ చేసి అవతలి బస్ స్టాప్లో బస్ ఎక్కాలనుకుంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. ఎవరైనా దిల్సుఖ్నగర్ నుంచి వచ్చి ఇక్కడ పైన ఆటో దిగేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది ఉందని చెప్పి కూడా మన దగ్గర సమాచారం రావడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి దీంట్లో నిజం ఎంత ఉంది ఇది లైవ్లో చూద్దాం. ఇక్కడ నడిచేటువంటి ఈ పాదచారులతో ఒకసారి డైరెక్ట్ మాట్లాడితే నిజంగా ఎంత ఇబ్బంది ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది అని చెప్పి కూడా మనం ఇక్కడికి వచ్చినాం. సో ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా మూవబుల్ వెహికల్స్, మూవింగ్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఒకసారి అంటే ఈ టైంలో ట్రాఫిక్ అవుతుందని కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎంతవరకు ఉన్నా కూడా వాళ్ళు ఏ బైక్ని చలాన్ కొడదాం, ఏ బైక్ హెల్మెట్ లేకుండా పోతుంది, ఏ కారు సీట్ బెల్ట్ లేకుండా పోతుంది, ఏ ఆటోలో పరిమితికి మించి మనుషులు ఎక్కిర్రు అనేటి ఇట్లాంటివి చూస్తూ ఉన్నారు తప్ప మరి ఒకసారి వెహికల్స్ని ట్రాఫిక్ని ఆపేసి ఈ ప్రజల్ని రోడ్డు దాటించేటువంటి ప్రయత్నం చేద్దామని ఏ ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా ఇక్కడ ఆలోచించినటువంటి సమయం సందర్భం కూడా లేదు. సో ఎందుకంటే మనం గత 30 నిమిషాల పైనుంచి కూడా ఇక్కడ ఉండి చూస్తున్నాం. సో ఎవరైతే పాదచారులు ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు, రోడ్డు దాటుతున్నారు, వాళ్ళు ఇక్కడ చేయి పెట్టేసి ఆటోలని బస్సులను ఆపుకుంటా ఉన్నారు. ఇబ్బంది అవుతుంది ఏమన్నా ఎట్లా చాలా ఇబ్బంది ఉందండి. ఇప్పటికీ మేము పల్లెటూరు నుంచి పోతాం, ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. నీచి వాటి దాటాలన్నా ఇబ్బంది అవుతుంది. ఇటు చిన్న నిన్న ఇప్పుడు ఇంతకుముందే ఒక పాప ఎత్తుకొని వచ్చి ఆటో దాటాలనే బోర్ల పడ్డది. ఆ పాప ముక్కంతా కొట్టకపోయింది. చాలా ఇబ్బంది అయింది. ఏడా మన ఇక్కడ దిల్సు నాకు ఇక్కడ ఈ చేతనపురి అవుతారా చాలా ఇబ్బంది అవుతుంది. ఏమి లేవండి, సిగ్నల్ లేవు. సిగ్నల్ ఆపితే మేము బయటికి వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు వీళ్ళు ఆపిరనుకో వీళ్ళు వెళ్ళిపోతారు, వారు వెళ్ళిపోయినాక ఇచ్చి పెడితే కరెక్ట్గా వెళ్ళిపోతారు. కానీ చాలా ఇబ్బంది అవుతుందండి. దాటాలంటే ఇబ్బంది అవుతుంది అన్న, ఏమన్నా సిగ్నల్ ఏం లేదు కదా ఇక్కడ. సిగ్నల్ ఏం లేదు, యూటర్న్ చేసుకోవాలంటే మళ్ళీ అక్కడ పోవాలి. నడుచుకుంటూ వస్తాను గిట్ట ఏం లేదు. ఇప్పుడు సడన్గా ఏమైనా వెహికల్స్ వచ్చినా గిట్ట పబ్లిక్ ప్రాబ్లమే, తాకుతా యాక్సిడెంట్ అవుతుంది అని తెలియదు. మొత్తం ఇబ్బంది ఉంది. రోడ్డు మీరు అట్టంచల్ ఇటు క్రాస్ చేయాలంటే ఇబ్బంది అవుతుందా అండి? సిగ్నల్ ఎక్కడ లేదు కదా మీకు మధ్యలో. ఇప్పుడు బస్సులు ఆటోలు అన్ని ఆగకుండా వస్తూనే ఉన్నాయి. కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, కానీ ఇక రావాలి ఇక తప్పదుగా. అంటే ఇప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళు వెహికల్స్ ఆపడం కానీ అట్లా ఏమైనా ఇక్కడ ఉన్నారు సార్, మళ్ళీ మేము ఇటు వచ్చేసరికి లేరు. బయటికి లేరు. ఇప్పుడు బస్సులు ఆగకుండా వస్తూనే ఉన్నాయి కదా. కొంచెం ప్రాబ్లం అవుతుంది. సిగ్నల్స్ ఏం లేవు కదా ఇక్కడ ఒక్కటి కూడా. వెహికల్స్ అన్ని ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఏమన్నా ఇబ్బంది అవుతుందా మీకు రోడ్డు దాటడానికి? ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాకపోతే ఎట్టుంటుంది? ఓకే. ఇప్పుడు సిగ్నల్ ఏమన్నా పెడితే మంచిది అంటారా? ఇక్కడ ఇట్లా ఏం పెడితే మంచిగా ఉంటుంది అంటారా? సిగ్నల్ పెట్టాలి, పెట్టకుంటే ఎట్లా? ఇప్పుడు రోడ్డు దాటుకుంటే మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుంది కదా? సిగ్నల్స్ ఏం లేవు కదా ఇక్కడ మొత్తం ఈ ఫ్లైఓవర్ కింద దగ్గర కూడా. ఇప్పుడు అటు సైడ్ వీళ్ళు దాటడానికి కానీ వెళ్ళడానికి ఏమన్నా? అరే ఇక్కడ నుంచి ఇక్కడ దాటడానికే భయం అవుతుంది నాకు. ఎట్లా వస్తున్నాయి ఇట్లా? అవును, అక్కడికి మనకు ముంగడికి వచ్చే వరకు తెలుస్తలేదు. అవును టర్న్ ఉంది. ఇట్లా వచ్చే వరకు మీదికి వచ్చేస్తున్నాయి బస్సులని. ఇంత పెద్ద చౌరస్తా పెట్టి ఎందుకండి ఇట్లా? అదే దాటడానికి ఇబ్బంది అవుతుందా? ఏమన్నా సిగ్నల్ ఇట్లా ఏం లేవు కదా, మరి వెహికల్స్ కూడా ఆగకుండా వస్తున్నాయి. ఇబ్బంది ఉంది సార్. ఎట్లా మరి ఏమన్నా పోలీసు వాళ్ళు ఏమన్నా మీకు సాయం చేస్తున్నారు రోడ్డు దాటడానికి? ఎవరు లేరు, ఒక్కరు కూడా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తే మంచిగా ఉంటుంది సార్? మరి వెహికల్స్ ఆగకుండా వస్తున్నాయి కదా. సిగ్నల్ పెట్టాలి. సిగ్నల్ పెడితే ఆగినప్పుడు లేబర్ కూడా నడవచ్చు, మీరు దాటవచ్చు, రోడ్డు దాటవచ్చు. ఇప్పుడు ఇబ్బంది అవుతుందా సార్ ఏమన్నా వెహికల్స్? ఇబ్బంది సార్. ఇబ్బందేనా? రోడ్డు ఇప్పుడు ఇక్కడ సిగ్నల్స్ లేవు కదా ఫ్లైఓవర్ మొత్తం అటు ఇటు కూడా ఇబ్బంది ఎక్కువ ఉన్నది. ఉప్పల్ నుంచి వెళ్ళి ఇటు వెళ్ళే వాళ్ళు ఎవరైనా రోడ్డు దాటాలంటే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఇక్కడ వచ్చిందుకు రావటం పోవటం అందరికి ఇబ్బంది అవుతుంది. ఓకే. సిగ్నల్స్ కానీ స్కై వాక్ కానీ ఏం లేవు. అందరికి ఇబ్బంది అవుతుంది మరి. ఓకే. బస్సులు కొన్ని వేగంగా కూడా వస్తున్నాయంట, బస్సులు ఆటోలు కార్లు చేయి కూడా అందరు కూడా కొన్ని అందరికి ఇబ్బంది ఉంది. లేడీస్కు, జెంట్స్కు, పిల్లలకు, జల్లలకు, అందరికి జెంట్స్. నమస్తే సార్. ఇప్పుడు ఈ రోడ్డు దాటడానికి ఇబ్బంది అవుతుందా సార్? చాలా ఇబ్బంది అవుతుందండి. అసలు దాటలేకపోతున్నాం. అటు ఇటు అయినా పిల్లలు దాటలేకపోతున్నారు, పెద్దోళ్ళు కూడా దాటలేకపోతున్నారు. చాలా స్కై వాక్ ఏమైనా పైనుంచి స్కై వాక్ ఉంటే మంచిగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు
అసలు అందులో సిగ్నల్ కూడా లేదు ఇప్పుడు మీరు దాటడానికి. ఈ సిగ్నల్ లేదు, ప్లస్ ఇక్కడ టైం ఎక్కువ పడుతుంది దాటడానికి. అసలు రూల్స్ కూడా లేనట్టు ఉంది. అదే అవును. చాలా వరకు రూల్స్ లేదు, చెప్తానికి ఎవరు కూడా లేరు. చిన్నపిల్లలు వచ్చినాకో వాళ్ళు ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. అవును, చిన్నపిల్లని తీసుకొని చిన్నపిల్లలు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా పెద్దవాళ్ళే దాటలేకపోతారు, ఇంక చిన్నపిల్లలు ఇంకేం దాటుతారండి. చాలా వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు ఇక్కడ ఈ చౌరస్తా మధ్యలో అటు ఇటు రోడ్డు దాటడానికి ఎట్లా ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు? అంటే రోడ్డు దాటడానికి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎట్లందంటే బ్రిడ్జిలు ఉన్నాయి కదా, అవును. ఇప్పుడు ఈ కింద ఇవన్నీ అడ్డం పెట్టినందుకు ఇక ప్రాబ్లం ఉంది లేదంటే కానీ ఇక యూటర్న్ కానన్నా లాంగ్ ఉంది ఇక్కడ. ఇక కనీసం పైకి లేదన్నా ఈ స్టెప్స్ ఇట్లా అలాంటివి ఉంటే జర ఫ్రీ ఉంటుండే. ఇక యవనస్తుల కంటే ఇట్లా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు వాస్తవం ఇక్కడ. ఎందుకంటే ఈ బండ్లు కూడా ఇట్లా 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 అన్నీ ఒక సిస్టమేటిక్ లేవు కదా. ఇప్పుడు నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్ మధ్యలో నడవడానికి చెప్తున్నా కదా సార్, ఇక ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి, అడ్డం వస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ రాంగ్ రూట్లో కొందరు వస్తుంటారు. చాలా ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ. మనకు ఏంటంటే స్టెప్స్ అన్న ఉంటే బాగుండే, స్టెప్స్ పైకి వస్తే కిందికి వస్తాయి. ఇక ముసలి పెద్దవాళ్ళు నడవాలంటే లిఫ్ట్ అనే పెట్టాలి. ఒకటి లిఫ్ట్ అటు నుంచి ఒకటి లిఫ్ట్ పెట్టి మేము నిచ్చాన్ని పెడితే ఇప్పుడు కూకట్పల్లి ఇక్కడ మధ్యలో పెట్టారు కదా, అలా పెడితే జర పబ్లిక్ సేఫ్టీ ఉంటుంది. ఇక్కడ ఇబ్బంది అయితే ఉంది. ఇప్పుడు కాదు, వర్క్ ఇవాళ అంటే హాలిడే ఉంది. వర్కింగ్ డేస్లో అయితే దాటలేము ఇక్కడ, అంత ప్రాబ్లం ఇక్కడ. సో రైట్, మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పాదచారులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒకటే క్లియర్గా చెప్తా ఉన్నారు, ఇక్కడ ఒక సిగ్నల్ లేక ఒక యూటర్న్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. అండ్ ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోవడం కూడా నిజంగా ఒక దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళు అటు వచ్చేటువంటి వెహికల్స్ని ఆపి కొద్దిగా మాకు సమయం ఇస్తే మేము రోడ్ని దాటుతాం తప్ప వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఏ చలాన్ వేయాలి, ఏ బండోలు ఆపాలని చెప్పి వాళ్ళు కూడా చూస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పాదచారులకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అండ్ ఇందాక ఒక పెద్ద మనకి చెప్తా ఉంది ఏంటంటే, ఒక అమ్మాయి చిన్న పాపను ఎత్తుకొని పోతూ ఉంటే వెనకాల నుండి ఆటో వచ్చి చిన్నగా డాష్ చేయడం వల్ల అమ్మాయి కింద పడితే ఒక చిన్న పసికందుకు ముక్కుపై దెబ్బ తాగడం వల్ల చాలా బ్లీడింగ్ అని చెప్తా ఉన్నారు. ఇట్లనే వీడియోస్ తీస్తూ ఉంటే రైట్ అని ఉండడం వల్ల వాళ్ళకు బ్లాంక్ స్పాట్ ఉండడం వల్ల ఇందాక మా కెమెరామ్యాన్ కూడా చిన్నగా ఆటో వచ్చి తగలడం జరిగింది. సో ఈ టర్నింగ్ల వల్ల అవ్వచ్చు, లేకుంటే ఈ యూటర్న్లు లేకపోవడం వల్ల అవ్వచ్చు, ఈ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఈ చౌరస్తాలో మాత్రం పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మూటలను ఎత్తుకొని వాళ్ళు రోడ్లు దాటడానికి అని చెప్పి ఇక్కడ చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. ఒక పక్క ఎండ, ఒక పక్క వాళ్ళ భుజాల పైన బరువును పెట్టుకొని వాళ్ళు ఈ రోడ్లు దాటాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో తక్షణమే దీనిపైన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు, దీనిపైన స్పందించి ఇక్కడ ఒక స్కై వాక్ కానీ లేదంటే ఒక సిగ్నల్ కానీ ఏర్పాటు చేస్తే పాదచారులకి నిజంగా చాలా సులువు అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆల్రెడీ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి చౌరస్తాకు స్కై వాక్ కోసం అని చెప్పి 75 కోట్లు మంజూరు చేసినారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ స్కై వాక్ ఏదైతే ఉందో కనీస పనులు కూడా ప్రారంభించలేదంట. అండ్ మెయిన్గా 2023లో 2 చనిపోయారు. అండ్ 2025లో కూడా ఒక 3 వరకు కూడా ఈ రోడ్డు దాటుతూ చనిపోయారంట. చూడండి, ఇట్లాంటి పెద్దవాళ్ళు ఆ వెహికల్స్ అంత బరువుతోటి వాళ్ళు దాటాలంటే నిజంగా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే, మేము పల్లెటూర్ల నుంచి వెళ్ళి ఇంతంత బరువులు తీసుకొని బస్సులలో కావచ్చు, ఆటోలలో ఇక్కడికి వచ్చి చేరుకుంటాం, మాకు ఎటు పోవాలి ఏందని చూసుకునే లోపే ఆ బరువు ఎత్తుకునే లోపు ఆటోనో కారో బస్సు ఏదో ఒకటి వచ్చేసి డాష్ ఇస్తుంది, మేము ప్రమాదానికి గురవుతున్నాం. తక్షణమే అధికారులు అందరూ కూడా స్పందించి ఈ ఫ్లైఓవర్ కింద స్కైవాక్ నిర్మించాలని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఇట్లాంటి మరిన్ని ప్రజా సమస్యలు వెలికిలోకి ఆదాబ్ హైదరాబాద్ ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది. ఇలాంటి వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరా పర్సన్ శివతో కిరణ్, సైనింగ్ ఆఫ్.